తీసుకున్నావా? మ్మ్. గుడ్ బాయ్. ఎంతైనా శ్రీను చాలా మంచివాడు. మ్మ్. చెప్పిన మాట వింటాడు తెలుసా? అవునవును, నేను చాలా మంచోడిని. ఏ మహానుభావుడు ఇది ఇక్కడ పెట్టాడో కానీ ఆ దృశ్యం ఇలా చూసే అదృష్టం నాకు దక్కింది. ఆహా, అప్పప్పప్పప్ప. ఓ, ఏయ్, నువ్వు చూస్తున్నావు కదా? నేనా? అబ్బే లేదే, నాకేం కనిపించట్లేదు, కళ్ళు మూసుకున్నాను కదా. నువ్వు చూస్తున్నావని నేను చూశాను. ఇప్పుడు నా కోడలు నిజంగా నా ఇంట్లో దీపం పెడుతున్నట్టుందమ్మా. అమ్మ భ్రమలో ఉంది పాపం. అసలు నేను నీ కోడల్నే కాదే పిచ్చి మొద్దు. ఇక నుంచి ఈ ఇల్లు వెలిగిపోతుంది. త్వరగా కానివ్వు, వెళ్ళి పాయసం చేద్దాం. ఈ రోజు నీ నోరు తీపి చేయాలి. అష్మిత, చీరలో చాలా బాగున్నావు. థ్యాంక్స్. అత్తయ్య, నన్ను ఏమైనా సహాయం చేయమంటారా? అవసరం లేదు. ఉతకాల్సిన బట్టలు, తోమాల్సిన అంట్లు చాలా ఉన్నాయి. వాటి పని చూడు. వద్దంటుందని తెలుసు కదా, ఎందుకు అడగడం? అడగలేదన్న మాట అనిపించుకోవడం ఎందుకు అని. సాయం చేస్తానని వచ్చిన వదినని వద్దంటావేంటమ్మా? మనకి ఎవరు అవసరం లేదులేరా. నువ్వు సైలెంట్ గా ఉండు. అత్తయ్య, ఏంటి? నేను అసలు విషయమే మర్చిపోయాను. వంట చేయడమా? అది కాదు, ఫంక్షన్ చేయడం. ఫంక్షనా? ఏం ఫంక్షన్ రామా? ఈ ఇంటి చిన్న కోడలికి 16 రోజుల ఫంక్షన్ సార్. తాళి మార్చి పూసలు గుచ్చిన తాళిని భర్తతో భార్య మెళ్ళో వేయించాలి. మర్చిపోయారా సార్? దీనికి ఇప్పుడే గుర్తు రావాలా? అవును కదా అమ్మా, నువ్వు కూడా మర్చిపోయావా? సంతోషంలో మర్చిపోయానులేరా. అలా ఎలా మర్చిపోతారు అత్తయ్య మీరు? చిన్న కోడలి మీద మీకు ప్రేమ ఉంటే సరిపోతుందా ఏంటి? బాధ్యత కూడా ఉండాలి కదా. ఎవరు మర్చిపోయినా పెద్ద కోడలిగా గుర్తు చేయడం నా బాధ్యత కదా. ముత్తైదులందరినీ పిలిపించి ఈరోజు ఆ తంతు జరిపిస్తే కొత్త దంపతుల జీవితాలు సరికొత్తగా మొదలవుతాయి. ఏమంటారు? మీరేమంటారు అత్తయ్య? ఏంటి అందరూ అలా శిలలా నించున్నారు? నువ్వేమంటావు ప్రశాంత్? ఆచారాలని పాటించాలి కదా. పాటించాలి. పాటించాలి కదా. మళ్ళీ తాళి కట్టించి పుస్తలు వేయించి చెయ్యాలి కదా. చెయ్యాలి కదా. నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. నేను యాక్టింగ్ చేయమంటే వీడు జీవించేస్తున్నాడు. తమ్ముడు చాలా హుషారుగా ఉన్నాడు. కొత్త పెళ్లి కొడుకు కదా, అలాగే ఉంటారులేండి. పోనీలే, నువ్వు చేసిన మంచి ఏమైనా ఉందంటే ఇది ఒకటేనేమో. నేనెప్పుడు మంచి పనే చేస్తాను అత్తయ్య, మీకే అర్థం కాదు. మంచి పనంట నా బొంద. ఇది నన్ను ముంచే పని. ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వాలి. అమ్మా, నువ్వు కోపంగా చూసిన ఉపయోగం లేదు. ఆ కార్యక్రమం ఏదో చూడు. సమయానికి నాన్న కూడా ఇంట్లో లేరు. ఫంక్షన్ పెట్టుకుంటే పెట్టుకోండి, చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి పిలవకండి. లేనిపోయిన ఖర్చులు ఎందుకు చెప్పు. అయ్యో అత్తయ్య, పేరుకే ఫంక్షన్, పేరంటాలని మాత్రమే పిలవాలి. ఎందుకంటే
ఈ ఫంక్షన్ కి పేరెంటాలు లేకపోతే బాగోదు కదా. కొత్త కోడల్ని ఇలాగే వదిలేస్తారా ఏంటి? అమ్మా నువ్వు చెప్పాల్సింది రామ చెప్పేస్తుంది. అదే కదా నా బాధ. రామ చాలా మంచి పని చేసావు. ఇలాంటి శుభకార్యాలు చూసేనా వీళ్ళలో మార్పు వస్తుందేమో చూద్దాం. అన్నయ్య డెకరేషన్ చేయమంటారా? పోనీ ఇంకేం చేయమంటారో చెప్పండి, చేసేస్తాను. అయ్యోయ్యో మీరేం చేయకండి, నేనున్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను. మీరిద్దరూ టైంకి ముస్తాబాయ్ వచ్చేస్తే అది చాలు. జరగాల్సిన తంతు తతంగాలన్నీ నేను చూసుకుంటాను. ఆ, అలాగే వదినా, జరిపించండి. నువ్వు పక్కకు రా, నీ సంగతి చెప్తాను. రావే, చెయ్యి వదిలేత్తయ్య. నేను వదిలేసినా నిన్నింట్లో వాళ్ళు వదిలిపెట్టర్లే. అత్తయ్య బొత్తయ్య అని వరుసలు చెప్పకుండా నీ మెళ్ళో తాళి తెంచింది ఎవరో అత్తయ్య చెప్పు. చెప్పవే, నీ మెళ్ళో తాళి ఎవరు తెంచారో చెప్పు. చెప్పాగా, పోస్ట్ మేడం చూసారా? నీ తాళి నేను తెంచానా?